హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను క్యారెట్ ఫ్రై చేసుకుంటున్నానండి. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ క్యారెట్స్ వాష్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా పీల్ చేసుకున్నాను పీలర్ తోటి. పీల్ చేసుకున్న తర్వాత నైఫ్ తోటి ఏం చేశానంటే ఇలా సర్కిల్ కింద కట్ చేసుకున్నానండి. ఒక్కొక్క క్యారెట్ని ఇలా సర్కిల్ కింద కట్ చేసుకున్న తర్వాత మీరు క్యారెట్ ఫ్రై ఎప్పుడైనా కూడా మీకు చాలా టేస్టీగా రావాలంటే ఇలా రెడ్ కలర్లో ఉన్న క్యారెట్స్ చూస్ చేసుకుంటే మీకు చాలా టేస్టీగా వస్తుంది ఫ్రై అన్నది. ఇలాగ వైట్ కలర్లో ఉన్నదైతే కొంచెం టేస్ట్ అంత బాగోదు. అది ఇలా బాగా రెడ్డిష్ కలర్లో ఉన్నదైతే చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ నేను ఇవన్నీ ఇలా సర్కిల్ కింద కొన్ని ట్రయాంగిల్ కింద కొన్ని కట్ చేసుకున్నానండి. తర్వాత వచ్చేసి చాపర్ ఆల్రెడీ మీకు ఈ తొరకు చూపించాను కదా నేను. దీంట్లోకి కొన్ని ఇలా వేసుకుని చాప్ చేసేసుకుంటాను. బాగా చిన్నగా అయ్యేలాగా చాప్ చేసుకున్నారంటే పిల్లలు ఒకట కొంచెం ఈజీగా తినగలుగుతారండి. చూసారు కదండి, చాపర్లు వేసుకున్న తర్వాత చాప్ చేసుకుంటే ఇలా చిన్నగా అయిపోయినాయి పీసెస్ కిందను. మార్నింగ్ స్కూల్స్కి క్యారేజీ గట్రా పెట్టాలన్నప్పుడు హడావిడిగా ఉంటుంది కదా, నైఫ్తో కట్ చేసే బదులు ఇలా చాపర్తో కొంచెం వేసుకున్నారంటే మీకు ఈజీగా చాప్ అయిపోతే టైం కూడా సేవ్ అవుతుంది. ఇంతేనండి. ఇప్పుడు దీన్ని మొత్తం మిగిలిన పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత మూకిట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని లైట్గా ఆయిల్ వేసుకుని కావాలితే జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ వేసుకోవచ్చండి. ఎండుమిర్చి నేను ఇంకా అసలు ఇవేం వేయకుండా డైరెక్ట్ క్యారెట్ని లైట్గా ఆయిల్ వేసి అదే ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి తర్వాత కారం ఉంటుంది కదండి, ఆశీర్వాద్ మసాలా కారం అని వచ్చింది కదా కొత్తగాను, దాన్ని వేసి కలిపేస్తానంటే ఈజీగా టేస్టీగా క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీకు ఫ్రై చేశాక కూడా చూపిస్తాను ఒకసారి. చూసారు కదండి, క్యారెట్స్ మొత్తం చాప్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్. ఫస్ట్ కొంచెం తక్కువే వేసుకోవడం బెటర్ అండి. ఒకవేళ కావాలితే తర్వాత లాస్ట్లో క్యారెట్ ఒక టేస్ట్ చూసి మళ్ళీ కావాలితే వేసుకోవచ్చు. దీంట్లోకి మీరు జీలకర్ర ఆవాలు తాలింపు సరుకులు ఉంటాయి కదా, ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ వేసుకుని చేసుకున్నారంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మా అబ్బాయితో నాకు బాగా ఇబ్బంది అయిపోతుందండి. అవన్నీ వేస్తుంటే మళ్ళీ అవన్నీ వేరే పక్కన పెట్టమంటున్నాడు తినిపించేటప్పుడు. అందుకని చెప్పి ఇంకా అవి మానేసాం మేము కూడా వేసుకోవడం. ఇంకా ఉత్తినే జస్ట్ సాల్ట్ వేసి ఇలా ఫ్రై చేసేసి తర్వాత కారం చెప్పాను కదా ఇందాక, అది కలిపేస్తానండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుని బాగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి క్యారెట్స్ని. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, క్యారెట్ లేకపోతే మాడిపోతుంది. చూసారు కదండి, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది క్యారెట్. ఇందాకటికి ఇప్పటికి చూసారు కదా, ఇందాక మొత్తం దీని నిండా ఉన్నాయి క్యారెట్స్. ఇప్పుడు మగ్గిపోయి కొంచెం తగ్గింది. ఇందాక చెప్పాను కదండి ఇదే కారం వేస్తానని. నేను యూజ్ చేసేదైతే ఇది ప్రజెంట్. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, పర్వాలేదు. లేదంటే మాత్రం ఒక స్పూన్ అలా సరిపోతుంది. హాఫ్ స్పూన్ ఎక్కువ తినని వాళ్ళు అయితే, లేదంటే బాగా కారం ఎక్కువైపోతుంది. అంతేనండి. ఇప్పుడు ఈ క్యారెట్ ఫ్రైలోకి మసాలా కారం వేసేసి మిక్స్ చేసేసి ఆఫ్ చేసేస్తాను స్టవ్. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చితే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి.